నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఫలోంకి రాజా ఆమన్నట్టుగా ఆటలు రారాజు క్రికెట్. అన్ని ఆటలు ఒక ఎత్తు అయితే క్రికెట్ ఇంకో ఎత్తు. అందులో ఉన్న మజా వేరే లెవెల్. పలుకు పలుకులో కేసరన్నట్టుగా బంతి బంతిలో ఉన్న ఆ కిక్కే వేరు. అలాంటి ఆటను ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ దందా బెడద పట్టి వేధిస్తోంది, వెంటాడుతోంది. ధనాధన్ ఆట చూడాలంటే క్రికెట్ ప్రియులకు దడ పుడుతుంది. హైదరాబాద్లో అత్తాపూర్ ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక జోగులాంబ గద్వాలకు చెందిన పవన్, అతడి స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ పెట్టేస్తారు. ఇలా బెట్టింగ్ భూతానికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి, ఉన్నదంతా దోచేసుకుంటున్నాయి. యువత జీవితాలు బలిపీఠం ఎక్కించేస్తున్నాయి. ఇది ఒకవైపు ఉంటే, మరోవైపు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే సెలబ్రిటీలు ఇంకా ప్రమాదకరం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, స్టార్ హీరోయిన్లు, హీరోలు కూడా బెట్టింగ్ ఆడమంటూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఇవే అంశాలపై ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు జిహెచ్పి రాజు గారు, ఐపీఎస్, ఛత్తీస్గఢ్ ఫార్మర్ ఐజీ, సిఆర్పీఎఫ్ ఆపరేషన్స్. నమస్తే రాజు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అండి. సార్, ముందుగా అసలు క్రికెట్కి, ఐపీఎల్కి యూత్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. సాక్షాత్తు బీసీసీఐఏ ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నిటికీ కూడా హెచ్చరిక చేసిందంటే అది ఏ స్థాయిలో నడుస్తుందో మనం ఊహించాల్సిందే. ముఖ్యంగా డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వారి నివేదిక కూడా మనం చూస్తే సార్, ఒక్క ఐపీఎల్ సీజనే దేశంలో ఏకంగా $100 బిలియన్ బెట్టింగ్ జరుగుతోందని చెప్తోంది. మరోవైపు చూస్తే ఈ సీజన్లో ఏకంగా 10,000 కోట్ల మార్కు దాటే అవకాశం ఉందని కూడా నివేదిక ఇచ్చింది. అసలు ఎలా చూడాలంటారు? అంటే ఇంతమంది జీవితాలని ఆన్లైన్ బెట్టింగ్లు ఇలా ఆడేసుకుంటున్నాయంటే, రాజుగారు ఇప్పుడు చూస్తున్నాం యువతలో క్రికెట్కి కావచ్చు, ఐపీఎల్ కావచ్చు ఎంత క్రేజ్ ఉంటుందో. దాన్ని ఆసరా చేసుకుని కొన్ని వేల ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు వచ్చి యువత జీవితాలతో ఆడుకోవడం కూడా చూస్తున్నాం. సాక్షాత్తు బీసీసీఐఏ ఐపీఎల్ ఫ్రాంచైజీలకి ఈ ఫిక్సింగ్ ముప్పు ఉంది కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించిన వార్తలు ఇప్పుడు ఎంత దుమారం రేపుతున్నాయో చూస్తున్నాం. అది మన హైదరాబాద్ వేదికగా నడుస్తాయని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే ఆట ఆడేది ఒకరు, ఆడించేది ఒకరు, ఈ విధంగా మారిపోతే ఎంతమంది జీవితాలు ఇంకా బలైపోవాల్సి ఉంటుంది? ఇప్పుడు బీసీసీఐ లాంటి ఒక నేషనల్ బాడీ, క్రికెట్ కి ఫాదర్ ఫిగర్ లాంటి బాడీ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కానీ, ఈ దాన్ని బెట్టింగ్ ఈ అప్లికేషన్స్ ని వాళ్ళు, క్రికెటర్స్ కూడా, పెద్ద పెద్ద క్రికెటర్స్ వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే దాంట్లో లీగాలిటీ ఉందా, ఇల్లీగాలిటీ ఉందా అన్నది మనం గమనించాలండి. ఇప్పుడు చాలా మంది పోలీసుల్లో కూడా అపోహ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూపించారు ఒకటి 13 కార్డులు రమ్మీ ఆడతాం మనం. అవును, రమ్మీ అన్నది అది చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా అన్నది సామాన్య ప్రజలకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు క్లియర్ గా ఏం చెప్పింది అంటే, 13 ముక్కల ఆట, 52 కార్డులలో 13 ముక్కల ఆటలో మీకు ఛాన్స్, అదృష్టం అనేది శూన్యం, 0. మీకు స్కిల్ ఉండాలి. పంపకాన్ని బట్టి, వచ్చిన ఓపెనింగ్ కార్డుని బట్టి కూడా, మీకు వచ్చిన 13 కార్డులను బట్టి 52 దాంట్లో మీకు స్కిల్ ఉంటేనంటే, నైపుణ్యత ఉంటేనే అది బెట్టింగ్ కిందకి రాదు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఇప్పుడు అదే మనకి ఇప్పుడు ఈ క్రికెట్ బేస్డ్ అప్లికేషన్స్ లో జాయిన్ మై 11 అలాంటి కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి. నా 11లో మీరు జాయిన్ అవ్వండి అని. ఇది మనం సుప్రీంకోర్టు ముందు పెట్టామనుకుందాం. నేను ఎవరిని సమర్థించట్లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది మనం ప్రజల యొక్క తెలియజేయడం కోసం మీ మాధ్యమం ద్వారా రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇప్పుడు డ్రీమ్ 11 అయ్యా, మీరు 50 మంది ప్లేయర్స్ లో నుంచి 11 మందిని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో అదేంటి, మన బ్యాటర్స్ ఉంటారు, ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత బౌలర్స్ ఉంటారు, కీపర్స్ ఉంటారు. కాబట్టి ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఇక్కడ, ఒకప్పుడు గేమ్స్ ఉండేది, ఫ్యాంటసీ స్పోర్ట్స్ అని ఒక గేమ్ ఉంది. ఇది కూడా దాంట్లో ఏంటి, డ్రీమ్ 11 అంటే క్రికెట్ కి సంబంధించింది అనమాట. ఏంటి ఇక్కడ, ఒక 20-30 మంది ప్లేయర్స్ లో మీరు మీ స్కిల్ని ఉపయోగించి, మీ నైపుణ్యాన్ని ఉపయోగించి, ఆ గేమ్ మీద అవగాహనని మీరు పెంచుకొని, దాని ద్వారా మీ 11 మందిని మీరు ఎంచుకోండి. యు ఆర్ ద టీమ్ మేనేజర్. అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, అలాంటి గేమ్ మీకు ఎక్స్ట్రాడినరీ స్కిల్ అవసరము, నైపుణ్యం అవసరము. మీకు అయితే నైపుణ్యం లేనిది, అదృష్టవశాత్తు తగిలింది అనుకుందాం మనం. సింగిల్ నంబర్ లాటరీలో ఎందుకు ఇల్లీగల్ అన్నారు అంటే, మీకు ₹1,00,000 లాటరీ నంబర్ లో చివరి సంఖ్య చూసారా, అక్షరం చివరి నంబర్ ఉంటుంది, 0 నుంచి 9 వరకు ఉంటాయి. ఈసారి వచ్చిన ₹1,00,000 మొదటి ప్రైజ్ నంబర్ చివరి నంబరు సంఖ్య 0 ఉంటుందని నేను రాస్తాను. రూపాయి పెడితే ₹8 ఇస్తారు. అంటే ఏమిటి, అక్కడ 0 నుంచి 9 వరకు నాకు స్కిల్ ఏం అక్కర్లేదు, నాకు అది ఛాన్స్ బేస్డ్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అందుకనే సింగిల్ నెంబర్ లాటరీ కానీ, ఇంకొకటి రౌలెట్ అని ఒకటి ఉంది, ఎనీ లాటరీ చివరి నెంబర్ మీద వేసేది అది ఛాన్సే.
అది అదృష్టం వయసు తప్ప మీ నైపుణ్యం లేదు. ఇప్పుడు మీరు ఈ నైపుణ్యం అంటే స్కిల్ బేస్డా ఛాన్స్ బేస్డా అన్న మీరు దాన్ని సుప్రీంకోర్టు యొక్క దీనిని మీరు మన డ్రీమ్ 11 క్రికెట్ యాప్కి మనం అప్లై చేద్దాం, లేకపోతే 13 ముక్కల రమ్మీకి అప్లై చేద్దాం. దాంట్లో స్కిల్ అవసరమా లేకపోతే అదృష్టం అవసరమా అనేది మనం, అందుకని ఏమైంది ఇక్కడ ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇప్పుడు బీసీసీఐ కానీ పెద్ద పెద్ద క్రికెటర్స్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు లీగల్ గా కరెక్ట్ అయితేనే ముందుకు వెళ్తారు. కరెక్ట్ కాని వాళ్ళు లీగల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత క్వశ్చన్స్ చేయబడ్డారు. దేంట్లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ అని ఒకటి ఉంది. అవును, చాలా పెద్ద ఇష్యూ. 5,000 కోట్లకి సంబంధించిన వాళ్ళు చీట్ చేశారు. అవును సార్. అప్పుడేమవుతుంది, నువ్వు 10 రూపాయలు పెట్టు, నువ్వు గెలిస్తే 80 రూపాయలు ఇస్తా నీకు, అంటే 1:8 టైమ్స్ నేను ఇస్తాను. దాంట్లో నాకు స్కిల్ అవసరం లేదు, నాకు నైపుణ్యం అవసరంలా. కాబట్టి ఏంటి, అది గల్లిబుల్ అవుతుంది అనమాట. పేదవాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేసేది అదే. ఇప్పుడు ఈ ఐపీఎల్ బెట్టింగ్ లో ఏది బెట్టింగ్ అవుతుంది, ఏది ఇల్లీగల్ అవుతుంది అన్నది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ధోని బ్యాటింగ్కి వచ్చారు. ఇప్పుడు నేనేం చేస్తాను, అసలు ధోని మొదటి ఓవర్లోనే అవుట్ అవుతాడు అని నేను ₹1,00,000 బెట్టింగ్ పెడతా. అవును. అది సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అది తప్పు. తెలంగాణ రాష్ట్రం కూడా 2017లో ఒక చట్టం చేసింది. ఏంటి, ఆన్లైన్ బెట్టింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఒకటి 2017లో అవును తీసుకొచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నేనేం చేస్తాను, నా చిన్న టెలిగ్రామ్ గ్రూప్ ని తయారు చేసుకుంటా. నేను ఇంజనీర్ని. ఇవి ఏంటి, ఎనీ సోషల్ మీడియా గ్రూప్స్ ఈజీ చేసుకోవడం మీకు తెలిసిందే. అది ఈ గ్రూప్ లో 100 మందిని చేసుకొని, అరే అబ్బాయి ఇప్పుడు ధోని వస్తున్నాడు రా, ధోని మొదటి ఓవర్లోనే అవుట్ అయిపోతాడు, నువ్వు రూపాయి పెడితే 8 రూపాయలు ఇస్తా. అవుట్ అయ్యాడు అనుకోండి, అవుట్ అవుతాడే నేను అన్నాను అనుకోండి, అప్పుడు నాకు 8 రూపాయలు వస్తాయి. అవుట్ కాలేదు అనుకోండి, నా రూపాయి పోతుంది. అది ఛాన్స్ గేమ్. ఇప్పుడు దీన్ని ప్రాపగేట్ చేయడం కోసం ఏం చేసింది, ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూపులు కానీ మిగతా సోషల్ గ్రూప్స్ కానీ విపరీతంగా వాడేస్తున్నారు సోషల్ మీడియా గ్రూపులు అండి. అలాగే రాజు గారు, అంటే మీరు చెప్పారు చాలా వరకు ఇప్పుడు కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ ఆల్రెడీ బ్యాన్ చేశారు, అయినప్పటికీ కొన్ని వందల యాప్స్ మళ్ళీ పుట్టుకొచ్చేస్తున్నాయి. అసలు ఏ విధంగా జరుగుతుందో అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే ఇక్కడ ఏంటి, కొన్ని రాష్ట్రాలు మీరు చెప్పినట్టుగా బ్యాన్ చేశాయి, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో ముందుకు వెళితే కానీ వీటిని అరికట్టలేమా, అసలు ఏం చేయగలం? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు దీనికి ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అవి బాధ్యత ఉన్నటువంటి ఒక 2 డిపార్ట్మెంట్స్ అయితే, ప్రతి స్టేట్ గవర్నమెంట్ లో కూడా దీనికి సంబంధించి బెట్టింగ్ ని వ్యతిరేకిస్తూ చట్టాలు చేయాలి. ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో మొదలైందండి. 1867 1867లోనే గ్యాంబ్లింగ్ ప్రొహిబిషన్ చట్టం అని బ్రిటిష్ వాళ్ళే తెచ్చారు. ఎందుకని, మన మహాభారతం నుంచి గ్యాంబ్లింగ్ ఉంది ఇండియాలో. అవును, ఈ జోదం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. జోదం అన్నది ఈ ఏషియన్ సొసైటీస్ లో ఒక భాగం. అంటే అది సరదాల కోసం ఇప్పుడు కొన్ని పండుగలకి సాంప్రదాయాలు అంటారు, కొన్ని సరదాల కోసం అంటే పర్లేదు, కానీ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఇప్పుడు డబ్బులు అర్పిస్తే పర్వాలేదు సార్, డబ్బులు అర్పించుకుంటున్నారు, డబ్బులు పోతే పోయినాయి, ప్రాణాలే పోతున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ అవుతుంది దీనికి అంటే, ఈ గల్లిబుల్ అప్లికేషన్స్ కొన్ని వచ్చేసి వాళ్ళని మస్తూస్ మారాడిగా చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఇప్పుడు ధోని 6 కొడతాడు ఈ ఓవర్లో, కొడితే నీకు రూపాయికి ₹1,00,000 ఇస్తారంటాడు. అలాంటి అప్లికేషన్స్ పుట్టుకొచ్చాయండి. వాటిని ఎలా అవుతాయి, ఇప్పుడు తెలంగాణలో నేను ఆడాను అనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను అన్నాను ఇది రూపాంతరం చెందింది సింగిల్ నెంబర్ లాటరీ నుండి ఈ డిజిటల్ మీడియా కోసం రూపాంతరం ఎందుకు చెందింది అంటే, ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసరు, మీ దగ్గర మీకు సైబర్ క్రైమ్ ఒక వింగ్ ఒకటి ఉంటుంది. ఎవరు ఈ బెట్టింగ్ లో ఉన్నారు, ఇప్పుడు ఐపీఎల్ మొదలైన వాళ్ళు ఎవరైనా బెట్టింగ్ చేస్తున్నారా అన్నది నాకు ఎలా తెలుస్తుంది, నేను వాళ్ళని స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనేం చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్స్ లో కానీ మిగతా సోషల్ గ్రూప్స్ మీద నేను నిఘా ఉంచుతాను. అందుకనే మనకి 2024లో తెలంగాణ పోలీస్ వాళ్ళు 50 టెలిగ్రామ్ గ్రూపుల మీద వాళ్ళు రైడ్స్, డిజిటల్ రైడ్స్ చేసి అరెస్ట్ చేశారు. చాలా మంచి కార్యక్రమం వాళ్ళు చేపట్టి తెలంగాణ పోలీస్ మాత్రం. ఇదే తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది. అయితే ఒకటి చూడండి, ఇది ఆన్లైన్, మీరు ఎక్కడి నుంచి అయినా, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మీకు ఇంటర్నెట్ ఉంటే మీరు బెట్టింగ్ పెట్టుకోవచ్చు. అవును, నేను హైదరాబాద్ లో ఉండి, నేను ఈ ఇంట్లో షామీర్పేటలో మా ఇంట్లో ఉండి నేను బెట్టింగ్ చేస్తున్నాను అని మీకు ఎలా తెలుస్తుంది? నా వైఫై కానీ నా మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ తో కానీ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తారు, తెలుస్తుంది.
కదండి, అవును. దాన్ని ఐపీ అడ్రస్ అంటాం. అవును, ఐపీ అడ్రస్ ద్వారా. ఎస్. సపోజ్ నేను ఒక ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నా ఐపీ అడ్రస్ నేను సింగపూర్లో చూపిస్తా, నా ఐపీ అడ్రస్ ఢిల్లీలో చూపిస్తాను. చూసారు ఇక్కడ దీంట్లో ఎక్కడైతే టెక్నాలజీ దీంట్లో వాడుతున్నామో దీన్ని జిపిఎస్ స్పూఫింగ్ అంటారు. ఇక్కడ టెక్నాలజీ బ్రెయిన్స్ కావాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దీంట్లో నిష్ణాతులు అయ్యారు, రాణించారు. ఎందుకు అంటే దీంట్లో పోలీసుల నిస్సహాయత, తర్వాత పోలీసులు అంత ఇంట్రెస్ట్ తీసుకోరు దీని మీద. ఎందుకంటే ఇది వాయిస్, ఇది ఒక జోదం, ఇది ఒక చిన్న అవలక్షణం అంతే తప్పించి మేజర్ క్రైమ్ కాదు అన్నది ఎవరైనా సరే మీలాంటి వాళ్ళు ఈ ఛానల్ ద్వారా దీన్ని ఒక డీజీపీ ముందుకు కానీ లేకపోతే హోం మంత్రి ముందుకు కానీ సీఎం దృష్టికి తీసుకువెళితే అప్పుడు పోలీసు వాళ్ళు అలర్ట్ అవుతారు. సింగిల్ నెంబర్ లాటరీ కూడా అలాగే అయిందండి. అప్పట్లో కొన్ని లక్షల కుటుంబాలు నేను చూశాను రోడ్డున పడ్డారు, లక్షలు పెట్టి ఇళ్ళు అమ్మేసుకొని, ఆస్తులు అమ్మేసుకొని, ఆటోలు అమ్మేసుకొని. అదే పరిస్థితి ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో రాబోతుంది, అర్బన్ సెంటర్స్ లో రాబోతుంది. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా చాలా లో ఎండ్ జాబ్స్ పోతాయి. నేను బీటెక్ చేసినంత మాత్రాన నెలకు 25,000 వస్తుంది అనుకోవటం అపోహ. నాకు జాబ్ పోతుందండి, నాకు జీవనోపాధి కావాలి అంటే ఇలాంటి అప్లికేషన్స్ మీద నేను అట్రాక్ట్ అవుతాను. అదే యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవటం, మీరు చెప్పినట్టుగా వెల్ సెటిల్డ్ పీపుల్, బాగా చదువుకున్న వాళ్ళే ముందు ఎక్కువ బలైపోతున్నారు. చాలా బాధ కలిగించే విషయం. ఎందుకంటే రకరకాల ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి ఇందులో. ఆఫీసర్ గా ఏం చెప్తాను అంటే నేను ఇప్పుడు నాకు ప్రయారిటీ, రాజుగారు మీరు చెప్పండి, మీరైతే డీజీపీ అయితే ఏం చేస్తారు అంటే ఎక్కడెక్కడైతే సీరియస్ గా మొన్న ఆత్మహత్య ఒక ఇంజనీర్ చేసుకుని ఎందుకు జరిగింది, ఆత్మహత్య ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళినప్పుడు తప్పకుండా అతని మొబైల్ తీసుకుంటాము, డేటా తీసుకుంటాము, ఎస్ఎంఎస్ తీసుకుంటాము, అతని సోషల్ గ్రూప్స్ తీసుకుంటాం, మేము ఇన్వెస్టిగేట్ చేసి ఎవరెవరు బాధ్యులు, ఇదంతా కూడా డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటాం మేము. మీరు ఒకసారి ఆన్లైన్ లోకి వచ్చారంటే అండి, అది డిజిటల్ ఫుట్ ప్రింట్. మీరు మీ మొబైల్లో తీసేయచ్చు, మీ కంప్యూటర్ నుంచి తీసేయచ్చు, కానీ మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటుంది, మీరు ఎయిర్టెల్ వాడుతున్నారా, ఐడియా వాడుతున్నారా, బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారా, అక్కడ ఫుట్ ప్రింట్ నేను వెళ్తాను. నా ఇన్వెస్టిగేషన్ లో మీరు తప్పించుకోలేరు. ఏ గ్రూప్స్ నుంచి ఇతనికి మెసేజ్ వెళ్ళింది, వాట్సాప్ గ్రూప్ తప్పించుకోలేరు. మనకు ఒక అపోహ ఉంది, వాట్సాప్ లో సీక్రెసీ చాలా ఎక్కువ, అది ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అని. నిజమే, కానీ నేను ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఆ వాట్సాప్ సర్వర్ అమెరికాలో ఉన్నా సరే ఒక ఎఫ్ఐఆర్ ఆధారితంగా అతను దీన్ని మనకి డీక్రిప్ట్ చేసి నాకు ఇవ్వవలసిందే. అది లీగలీ బైండింగ్. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఏ టెక్నాలజీ ద్వారా వాళ్ళు మాయ చేసి మొత్తం అందరినీ మోసం చేస్తారు, అదే టెక్నాలజీ ఉపయోగించి పట్టుకోవడం కూడా ఉంటుంది కదా. ఇన్వెస్టిగేషన్ జరిగితే రద్ది. ఎందుకంటే దేశం ఇప్పుడు టెర్రరిస్టులు వాడొచ్చండి. ఇప్పుడు మన ఒకటి ఇదే మనకి లైవ్ లో ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కొంతమంది విజ్ఞులు, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అంటే, ఈ మన ట్రంప్ వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన ఏంటి అమెరికన్ పూర్తిగా మనకి క్రిప్టో కరెన్సీస్ మేము ఎంకరేజ్ చేస్తాము అన్నారు. వేరాజ్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకని క్రిప్టో కరెన్సీలో, ఎందుకనంటే మనకి డిజిటల్ ఇన్వెస్టిగేషన్ లో మన దగ్గర అంత నిష్ణాతులు లేరు. ఒక టెర్రరిస్టు రుమేనియాలోనో పాకిస్తాన్ లో కూర్చొని కాశ్మీరీ టెర్రరిస్టులకి, లేకపోతే మధ్యప్రదేశ్ లో నక్సల్స్ కి ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా డబ్బులు పంపించవచ్చు, క్రిప్టో కరెన్సీ పంపించవచ్చు. ఎందుకని అది బ్లాక్ చైన్ లో ఉంటుంది కాబట్టి అది చాలా సెక్యూర్ ట్రాన్సాక్షన్స్. మన ఆర్బీఐ కానీ, మన ఫైనాన్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ దాని మీద లేదు. అందుకని ఏంటి, మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకి జీపీఎఫ్ స్పూఫింగ్ అన్నది దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఘా మొదలు పెట్టింది. తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈ డిజిటల్ క్రైమ్ డిటెక్షన్ స్క్వాడ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ హైలీ టెక్నికలీ క్వాలిఫైడ్ అండి వాళ్ళు. అందుకని 50 టెలిగ్రాఫ్ గ్రూపుల మీద వాళ్ళు రైడ్ చేసి అరెస్ట్ చేయగలిగారు. అది చాలా చాలా హర్షించదగ్గ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ అన్నమాట. ఇలాగే తమిళనాడులో కూడా వాళ్ళ ఒక ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చారు. కర్ణాటకలో కూడా ఆన్లైన్ గేమింగ్ ని మేము బ్యాన్ చేస్తున్నాము. అయితే తెలంగాణలో క్రియేట్ చేసినట్లుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని తమిళనాడులో ఉందా నాకు తెలియదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఉందా నాకు తెలియదు. తెలంగాణలో మాత్రం తప్పకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇదే అందరికీ అప్లికబుల్ చేస్తే అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంది కదా సార్.
ఇది పెరుగుతుంది. దేశవ్యాప్తంగా. దీన్ని ఎవరు మనం ఆపలేము. మ్మ్. ఎందుకంటే మనకి టెక్నాలజీ పెరుగుతుంది. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈ కొద్దిగా నాకు ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర, డిజిటల్ ఇన్వెస్టిగేషన్, అవి కూడా పనికిరావు. మ్మ్. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది అనుకోండి, నాకు కొత్త ఇన్వెస్టిగేషన్ టూల్స్ కావాలి, మ్మ్. నాకు కొత్త టెక్నిక్స్ తెలియాలి, కొత్త ట్రైనింగ్ మెథడాలజీ తీసుకురావాలి. అయితే ఏమవుతుందంటే ఇక ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారిస్తున్నాయా అంటే సారించట్లేదు. మ్మ్. పోలీసులకి దీని మీద ఒక నంబర్ 1 ప్రయారిటీ ఉందా అంటే లేదు. ఎవరైనా మీ మాధ్యమం ద్వారా, మీ ఛానల్ ద్వారా దీన్ని హైలైట్ చేసి పొగబెడితేనే వస్తుంది అంతే. ఎస్, డెఫినెట్గా సార్. ఇప్పుడు సామాజిక బాధ్యతగా మీరు ఎలా చెప్తున్నారో, మీడియాను కూడా ఎలా మీరు అయితే ముందుకు తీసుకెళ్లాలని అడుగుతున్నారో, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసాం సెలబ్రిటీలు వాళ్ళే బెట్టింగ్ యాప్లకి స్టార్స్గా సెలబ్రిటీ వాళ్ళకి పబ్లిసిటీ చేస్తూ అది చూస్తాం. స్టార్ హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది ఏదో 4 వీడియోలు చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో ఫాలోవర్స్ని పెంచుకుని ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబాలే కాసులు కక్కుర్తి పడి రోడ్డుని పాడేసిన సందర్భాలు ఎవరికి ఉండాలి? అసలు ఎక్కడ ఉండాలి? సామాజిక బాధ్యత అనేది ఎక్కడ రావాలంటారు? ఎవరిలో వస్తే కనీసం ఆ మార్పు కొంచెమైనా మొదలవుతుంది అంటారు? ఇది మనం మార్పు తొందరగా వస్తుంది అనుకోవటం, అది నేను దాన్ని ఊహించట్లేదు. అది అంత తొందరగా రాదు. ఎందుకు రాదు అంటే మీకు డిజిటల్ మీడియా, డిజిటల్ ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ ప్రతి 3 నెలలకి కొన్ని వేలకు వేల అప్లికేషన్స్ వస్తున్నాయి. అలాంటి అప్లికేషన్స్ మీద నిఘా ఉంచేది ఏమైంది, మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేశారంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ మీద ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక గ్రూప్, నేనున్న ఏరియాలో ఒక గ్రూప్ నేను వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN అంటాం. దీంట్లో ఏం జరుగుతున్నది అన్నది మాకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇస్తాడు కదండి, అతని మీద బాధ్యత పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నువ్వు బాధ్యుడివి. ఇప్పుడు మాకు ఇక్కడ సర్వీస్ లోకల్ ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు, లేకపోతే ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్ మనకి ఇంటర్నెట్, లేకపోతే జియో, వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చి వాళ్ళ మీద హెవీ పెనాల్టీస్ వేయటం మొదలు పెట్టింది. మీరు కనుక VPN ఉన్న చోట ప్రభుత్వానికి, తర్వాత నిఘా వర్గాలకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీరాలి. అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు బాధ్యతలు అవుతారు అనమాట. అదొక మంచి మంచి లీగల్ పాయింట్ తీసుకొచ్చింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనకి మూడోది ఏమైందంటే ఇప్పుడు మనకి UPI పేమెంట్స్ ప్లాట్ఫామ్ చాలా వస్తున్నాయి. గూగుల్ పే, రూపే, ఫోన్ పే, అదే కదా, అంతా ఆన్లైనేగా. ఎగ్జాక్ట్లీ. ఈ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే వచ్చాయో నీకు మనీ ట్రాన్స్ఫర్ అన్నది బెట్టింగ్ కి విపరీతంగా విచ్చలవిడైపోయిందండి. అవును సార్. నేను ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఇంట్లో కూర్చొని నేను 100 రూపాయలు 200 రూపాయలు ఎవరు పట్టించుకోరు అనమాట. కొన్ని యాప్లు అయితే అవే మనీ వేస్తాయి. వాళ్ళకి అలవాటు చేసే వరకు అవే మనీ వేసి వాళ్ళకి పిల్లల్ని అట్రాక్ట్ చేసి ఆ తర్వాత మొత్తం ఆశాంతంతో వచ్చేస్తాయి. ఇలాగా UPI అప్లికేషన్స్ ని ఆ ప్లాట్ఫామ్ ద్వారా బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాటి మీద నిఘా ఉంచింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గూగుల్ పే కానీ, ఫోన్ పే యాప్స్ ద్వారా అనధికారంగా డబ్బులు ఎవరైతే వాళ్ళు పెంచుతున్నారో వాళ్ళందరికీ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది అన్నది సర్క్యులర్ ఇచ్చిందనమాట. అంటే ఏంటి, టెక్నికల్ గా ఈ రోజు టెలిగ్రామ్ అవ్వచ్చు, మిగతా సోషల్ గ్రూప్స్ అవ్వచ్చు, ఈ బెట్టింగ్ ఎస్పెషల్ మన క్రికెట్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. మనం ఆపలేము. పోలీస్ కి అంత టెక్నికల్ సత్తా లేదు. 2017లో తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ ని ప్రొహిబిట్ చేస్తూ యాక్ట్ చేసినా సరే పోలీసులకి ప్రయారిటీ కాదు. అందుకనే మీరు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వల్ల పోలీసు వర్గంలో DGP జితేందర్ గారికి లాంటి వారు విఘ్నులు, వారు చాలా విజనరీ. అవును. వారి దృష్టికి మీ ఛానల్ ద్వారా వెళ్ళి అయ్యా దీని మీద ఫోకస్ చేయండి. ఎడ్యుకేటెడ్, టెక్నికల్లీ క్వాలిఫైడ్ యువత దీంట్లో బలైపోతున్నారు కాబట్టి మీ నిఘా పెంచండి. మీ 2017 చేసిన చట్టాన్ని మీరు చాలా తూచా తప్పకుండా పాటించండి అన్నది కనుక రాగలిగితే ప్రతి జిల్లాలోనూ, ఇప్పుడు తెలంగాణలో 32-33 జిల్లాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ ఛానల్ ద్వారా మీరు తప్పకుండా ఎన్లైట్ చేయాల్సింది ఏంటంటే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ పవన్ కళ్యాణ్ గారికి కానీ, హోంమంత్రి అనిత మేడం కానీ, ఇది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ న్యూస్ లో లేదు చూడండి. అట్లానే జరగట్లేదా అంటే జరుగుతుంది. అక్కడ పోలీసు వ్యవస్థ దీని మీద దృష్టి సారించలేదు అనుకుంటున్నా నేను. అందుకని ఎక్కడ కూడా న్యూస్ లో లేదు చూడండి. విజయవాడలో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు. నాకు కావాల్సింది ఇంటర్నెట్ అండి. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో ఈ నిఘా
వింగ్ ఉందా లేదా అన్నది మీ ద్వారా నేను తెలుసుకోదలుచుకున్నాను. ఎస్ సార్, డెఫినెట్గా. అది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళకంటూ కంప్లైంట్ వెళితే ఎక్కడైనా ఏ పోలీస్ శాఖ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. ఎంతవరకు వాళ్ళకున్న పరిధి వరకు మీరు చెప్పినట్టుగా వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ పెంచాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది రెస్పాన్సిబుల్గా తీసుకోకపోతే ప్రతి ఇంట్లోని ప్రతి చేతిలోకి ఫోన్ వచ్చేసిన తర్వాత అసలు ఎవరు ఏం చేస్తారు, పిల్లలు ఏం చేస్తారో పేరెంట్స్ తెలియట్లేదు, పేరెంట్స్ ఏం చేస్తారో పిల్లలకు తెలియట్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక డ్రగ్స్ గంజాయి కంటే ఇది ప్రమాదకరంగా మారింది అనుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్ అనేది. ఎందుకంటే వాటి బానిసను పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే ఏ రిహాబిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళి కనీసం తీసుకురావచ్చు. కానీ ఒక్కసారి ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడ్డారంటే వాళ్ళకి ఇంకా ఎండింగ్ పాయింటే కనిపిస్తుంది, సొల్యూషన్ అనేది ఇంకేం కనిపించట్లేదు. ఈ బెట్టింగ్ యాప్ యొక్క ఆల్గరిథం అంటాం మేము. వాళ్ళు అప్లికేషన్ లో ఏ లాజిక్ పెడతారంటే, మొదటిసారి రెండవసారి మీరు చిన్న మొత్తంలో పెడతారు, 5 రూపాయలు 10 రూపాయలు, తక్కువ మొత్తంలో తీసుకుని గెలుస్తారు, అలవాటు చేస్తారు, వాళ్ళని ట్రాప్ చేస్తారనమాట. ఎంట్రాప్మెంట్ అనేస్తారనమాట. ఈ అప్లికేషన్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే, జిహెచ్పి రాజు 100 రూపాయలకి బెట్టింగ్ పెట్టాడు, టక్కన విన్ అయిపోతాను, నాకు 800 వస్తాయి, వావ్ నేను చాలా హీరోని అనుకుంటాను. రెండోసారి 800 వచ్చాయి కదా, నాకు అంత వద్దులే, నేను 200 పెడతాను, అది కూడా విన్ అవుతాను నేను, చూడండి. మూడోసారి నేనేం మొత్తం పెడతాను, మొత్తం దాంతో ఆగను, ఒక ఎడిక్షన్ అయిపోతుంది, నాలో ఒక కసి పెరుగుతుంది. అరే మొదటిసారి వచ్చింది, రెండోసారి విన్ అయ్యాను. మీరు చూసారు ఈ అప్లికేషన్ లో, అది మనం రాసిన కోడ్, నా సైకాలజీని బట్టి, నా అమౌంట్ ని బట్టి అది నన్ను విన్ చేసేలా చేస్తుంది. అది ఎడిక్షన్ లో తీసుకెళ్తుందండి. మళ్ళీ దానికి ఎవరైనా మన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళేస్తున్నారుగా, వాళ్ళే మళ్ళీ ట్రాప్ చేస్తున్నారుగా. మళ్ళీ ఇంకొక యాప్ క్రియేట్ చేసి మీకు కావాలంటే మరీ ఫ్రీగా ఏదో చెప్తున్నారు, ఏవో చెప్తున్నారు, వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. పిల్లలకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా వెల్ సెటిల్డ్ పీపుల్ ఉన్నారు, ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళు దీంట్లో బలైపోతున్నారు. అసలు ఏ సంపాదన, విద్యార్థులు బలైపోతున్నారు మరి ప్రధానంగా. అసలు ఏ ఆదాయం లేని ఏదో దినసరి కూలీలు కూడా దీని బారిన పడుతున్నారంటే ఇంకా ఏ విధంగా వెళ్ళిపోతుందో, అది అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియని ప్రశ్నగా మనకి మాత్రం ఏంటంటే, పోలీస్ వ్యవస్థకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, దీనికి ప్రయారిటీ ఇవ్వండి. మీరు యాంటీ డ్రగ్, ఒకటి మామూలుగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా మీరు వింగ్స్ ఉన్నాయి. తర్వాత ఈవ్ టీజింగ్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్, దానికోసం స్పెషల్ వింగ్స్ ఉన్నాయి మీకు, నాకు తెలుసు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది ఏంటంటే, ఆన్లైన్ అయ్యేసరికల్లా మనకేమవుతుంది, తమిళనాడు కొంచెం ముందుకు వెళ్ళింది, తెలంగాణ చాలా ముందుకు వెళ్ళింది, కర్ణాటక ఏదో వెళుతుంది వెళ్ళదు. నేను కర్ణాటక బెంగళూరు నుంచి ఆపరేట్ చేస్తాను, జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా హైదరాబాదే, కానీ నా ఐపీ అడ్రస్ బెంగళూరులో ఉంటుంది, నా ఐపీ అడ్రస్ ఛత్తీస్గఢ్ లో ఉంటుంది, నా ఐపీ అడ్రస్ నేను మహారాష్ట్రలో ఉంటాను. గమనించారు? ఇదేంటి ఇంటర్నెట్ బేస్డ్ కాబట్టి నేను ఎక్కడున్నా సరే, కాబట్టి దీన్ని నేను వెసులుబాటుగా నేను వాడుకుంటాను. దీన్ని ఒక టెక్నికల్ గా నేను క్వాలిఫై అయిన పర్సన్ ని, నాకు దీన్ని అండర్స్టాండ్ అయితే నేను పోలీస్ వ్యవస్థకి మసుగుసు మారడిగా చేయడం చాలా ఈజీ. మీరు నన్ను పట్టుకోలేరు, పట్టుకున్నా సరే నన్ను ఆ ట్రాన్సాక్షన్ లింక్ చేయలేరు. మీరు నా మొబైల్ సీజ్ చేయాలి, నా మొబైల్ ఇది నాదేనని మీరు ప్రూవ్ చేయాలి, దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్ని నేను చేశానని ప్రూవ్ చేయాలి. వీటన్నిటికీ కూడా టెక్నికల్ స్కిల్ కావాలి. కాబట్టి ఏంటంటే, మన ప్రతి రాష్ట్రంలో కూడా డిజిటల్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ ని ఇన్వెస్టిగేట్ చేసే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉండాలి. వాళ్ళకి స్పెషల్ టెక్నిక్స్ ఉండాలి, స్పెషల్ టూల్స్ ఉండాలి, వాళ్ళకి డెడికేటెడ్ గా ఉండాలి దీనికి. ఎందుకంటే ఇది 24 hours ఆన్లైన్, ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. 24 గంటలు 10 to 5 జాబ్ కాదు. మన కన్వెన్షనల్ క్రైమ్ అయితే వాడు ఇల్లు చూసుకుంటాడు, ఇంట్లో ఎవరు లేకుండా చూసుకుంటాడు, చీకటి రాత్రులు చూసుకుంటాడు, లోపలికి వెళ్ళి బంగారమో వెండి దొంగిలించి పారిపోతాడు. ఇప్పుడు ఇది ఎలా కాదు కదండి, 24 గంటలు రన్ అవుతూనే ఉంటుంది కదా. కాబట్టి మీకు మానిటరింగ్ సిస్టమ్ ఉందా? అందుకని హ్యూమన్లీ మానిటరింగ్ చేయడం ఇంపాసిబుల్. మీకు సిస్టమ్స్, డిజిటల్ సిస్టమ్స్ మీరు క్రియేట్ చేశారా? మీరు ఆ సిస్టమ్కి డబ్బులు ఇచ్చారు. ఫైనాన్స్ వాళ్ళు దీనికి డబ్బులు పెట్టుకోకూడదండి. ఎలా ఉంటుందండి, పోలీసులకి ఇప్పుడు జితేంద్ర గారు, డీజీపీ గారు ఒక 2 కోట్ల 3 కోట్ల ప్రపోజల్, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ని నేను మానిటర్ చేయాలి 2017 యాక్ట్ ప్రకారం, కానీ ఫైనాన్స్ పెడితే అంత డబ్బులు అవసరమా? ఫైనాన్స్ వాళ్ళు కూర్చొని అదేమిటి, అది వైసెసే కదా, అదంత సీరియస్ అఫెన్స్ ఏం కాదు కదా అని వాళ్ళ ప్రశ్నల వర్షం డీజీపీ గారిని ఎత్తున పడుతుంది. గమనించారు? అందుకని ఏంటంటే, ఇది ఒక పోలీసుకి సంబంధించింది కాదు. పోలీస్ తో పాటు మాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రావాలి. అప్పుడే మీకు సిస్టమ్స్, వ్యవస్థలు క్రియేట్ అవుతాయి. అప్పుడే మీకు ట్రైన్డ్ మ్యాన్ పవర్ వస్తుంది. మాకు ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్ టూల్స్ కావాలి, స్పెషల్ ట్రైనింగ్ కావాలి. ఒక మర్డర్ కేసు, ఒక రేప్ కేసు ఇన్వెస్టిగేషన్ నేను చేయగలను. అదే ఆన్లైన్ బెట్టింగ్ ఇన్వెస్టిగేషన్ కి నాకున్న పోలీసు స్కిల్స్ పనికి రావండి. మీలాంటి టెక్నికల్ వ్యక్తిని నేను తీసుకోవాలి. స్పెషల్ టీం కావాలి.
స్పెషల్ టీమ్ కావాలి, మ్మ్. స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి, స్పెషల్ స్కిల్స్ తో పాటు మీకు టూల్స్ ఉంటాయి, మా ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు ఈ మొబైల్ నేను సీజ్ చేస్తే ఈ మ్మ్. మొబైల్ ఎలా సీజ్ చేశాను అన్నది ఒక స్పెషల్ అండి. ఇది ఇలా అవును. తీసేసి నేను సీల్ చేశాను అనుకోండి, కోర్టు అంటే నవ్వుతుంది అనమాట. నీకు అసలు జ్ఞానం లేదా రాజు అంటారు, నీకు తెలియదా దీన్ని ఎలా సీజ్ చేయాలి, మ్మ్. ఏ లెవెల్లో ఈ మొబైల్ ఉందో, ఏ కండిషన్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా, ఇది ఎలా నేను కోర్టుకు ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే సపోజ్ నేను దీన్ని ఆఫ్ చేశాను నా మొబైల్, మ్మ్. ఏం చేస్తున్నారు, ఒక ఈవెంట్ క్రియేట్ చేశాను కదా, టైం స్టాంప్ మారిపోతుంది. డిఫెన్స్ లాయర్ ఏమంటాడు, అసలు మీరు ఎక్కడ సీజ్ చేశారండి దీన్ని అంటాడు, నాకు టైం ఏది అంటాడు. అందుకని నేను దీని నుంచి నేను ఈ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్లుగా ఈ క్షణంలో దేని ఒక హ్యాష్ ఫంక్షన్ అని తీసుకుంటాను. ఎలా ఉంటే అలాగనమాట మ్మ్. హ్యాష్ ఫంక్షన్ కోర్టుకు పంపిస్తాను. అంటే ఏంటి, ఎంత టెక్నాలజీ దీంట్లో అన్న విషయాన్ని నేను మీ ద్వారా పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ నేను పంపిస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎన్జిఓస్ ఎస్పెషల్లీ హైదరాబాద్ బేస్డ్ టెక్ కంపెనీస్, మ్మ్. మన టెక్నాలజీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళని మన పోలీస్ వ్యవస్థ, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పార్ట్నర్స్ గా తెచ్చుకోవాలి. ఓకే. CSR funds from the corporate houses of the software companies in Hyderabad, in Vijayawada, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక గురుతర బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు రావాలి. వచ్చి వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇవ్వండి, లేకపోతే మీ టెక్నికల్ పర్సన్స్ ని ఇన్వెస్టిగేటర్స్ మాకు ఇవ్వండి. మ్మ్. అప్పుడు కనీసం దీన్ని నియంత్రించడానికి కనీసం ఒక స్టెప్ అన్న ముందుకు పడుతుంది డెఫినెట్గా సార్. సార్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ నుంచి, ఎందుకంటే మీరు చెప్పారు మీరు పోస్టింగ్లో ఉన్నప్పుడు ఈ లాటరీ సిస్టమ్ ఉండేది, దాని బారిన ఎంతమంది పడి ఎంతమంది రోడ్డున పడ్డారో మాకు తెలుసు అని చెప్తున్నారు. అంటే అలాంటి వాటిలో మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఒక సంఘటన మాకు చెప్తారు. ఎందుకు అడుగుతున్నారంటే, మేబీ ఇది టెక్నాలజీ పెరిగి రూపాంతరం చెంది, రూపాంతరం కంటే కూడా మరి పెచ్చిమీరిపోయిందని చెప్పుకోవచ్చు, వెచ్చలివిడితనం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చేమో. కానీ చాలామంది దీని బారిన పడినా బయటికి రావాలని అనుకుంటారు, కానీ రాలేకపోతున్నారు. మొదటిది. రెండోది, పరువు పోతుందని ఈ పరువు సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోవడం మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ రోజే చూసుకుంటే ఈ రోజే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఇలాగే కొన్ని బయటకు వస్తే ఇంకెన్ని జరుగుతున్నాయో. అంటే అసలు బయటికి రావాలనుకునే వాళ్ళకి అంటే మీ హయాంలో ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చేవారు, నిజంగా వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరు చెప్తారు? ఆ సింగిల్ నెంబర్ లాటరీ ఒక నా పర్సనల్ అనుభవం మీతో నేను విజయవాడలో ట్రైనింగ్ లో ఉన్నాను. ఆ సింగిల్ నెంబర్ లాటరీ ద్వారా లబ్ధి పొందిన నా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళే, నమ్మండి, నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నన్ను ఇరికించడం కోసం ప్రయత్నం చేశారు. కానీ బిలీవ్ ఇట్, మీరు నమ్మలేరు. ఎందుకంటే లక్షలు వాళ్ళు పోలీసులకి లంచంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు, కోట్ల హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. వాళ్ళ హైకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఈ పోలీసులు మా సింగిల్ నెంబర్ లాటరీని ఆపుతున్నారు అని అన్నమాట. ఆ పోలీసులు మా వాళ్ళే, మీరు నమ్మలేరు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఉంటాయి. అప్పట్లో సింగిల్ నెంబర్ లాటరీ అనేది అది లక్షల్లో పోలీసులకి, ఒక్కొక్క పోలీస్ స్టేషన్, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కానీ, ఫోర్త్ ఫ్లోర్ పోలీస్ స్టేషన్ కానీ లక్షల్లో పేమెంట్ ఉండేది. నేనేం ట్రైనింగ్ లో ఉండి దీన్ని ఆపాల్సిందే, పేదవాళ్ళు బలైపోతున్నారు, ఆటో రిక్షా వాళ్ళు నాశనం అయిపోతున్నారు అని వెళితే, వీడెవడ్రా బాబు వచ్చాడని చెప్పేసి నా మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ సింగిల్ నెంబర్ లాటరీస్ రన్ చేసే వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చేలా చేశారనమాట ఇండైరెక్ట్ గా. మహానుభావుడు నన్ను మెజిస్ట్రేట్ కు ముందు కూడా పెట్టారు. శ్రీధర్ గారు ఒక మెజిస్ట్రేట్ ఉన్నారు. ఈ యంగ్ మంచి చేయాలనుకున్నాడు, నా మీద ఎలాంటిది లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా ఆయన కంప్లీట్ గా లేదు, ఏం తప్పేం లేదని మెజిస్ట్రేట్ నన్ను సేవ్ చేశారు. నా పోలీసు వాళ్ళు కాదండి. అదే ఇలాంటివి ఇంకెంతమంది ఇంకెన్ని ఫేస్ చేస్తారు. ఇది నిజం. నాతో పాటు ట్రైనింగ్ అయిన వాళ్ళకి తెలుసు విజయవాడలో జరిగింది. అందుకని సింగిల్ నెంబర్ లాటరీలో కొన్ని వాళ్ళని చూస్తే అన్యాయం అయిపోతారు. వాళ్ళు రోజు కూలి 25 రూపాయలు ఎంతో ఉంటది, 25 రూపాయలు పెట్టుకుంటే నీకు దాదాపు 250 రూపాయలు వస్తాయి. చూసుకో, మరి 10 రోజులు పనిచేయకర్లా, పెట్టేస్తారు అంతే, పోతాయి. పెట్టిన తర్వాత ఏంటి, ఇంకా ఆత్మహత్యలు. ఇప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ జాబ్ అన్సర్టనిటీ అనేది వచ్చిందండి. ఇది నిజం, ఇది సత్యము. రేపు జాబ్ ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి నేనేం తొందరగా సంపాదించుకోవాలి. కాబట్టి ఏంటి, ఇది ఈజీగా దొరుకుతుంది నాకు. ఏ అప్లికేషన్స్ ఎలా వెళ్ళాలి, నా ఐపీ అడ్రస్ నేను ఎలా నేను కవర్ చేయాలి, నేను లొకేషన్ ఎలా చేయాలి తెలియకుండా అన్నది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ట్రాప్ అవుతున్నారు. కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ, ఐఎమ్ వెరీ షూర్ సాఫ్ట్వేర్ పోలీసులు ఎన్జిఓ హెల్ప్ తీసుకొని
తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి దే ఆర్ డ్యూటీ బౌండ్ టు ఇన్ఫార్మ్ అండి పోలీసులకి. ఎక్కడైనా ఈ బెట్టింగ్ జరుగుతుంది అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు మాకు హెల్ప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీరాలి. అలా చేయకపోతే వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నది కనుక పోలీస్ వ్యవస్థ. ఇక్కడ నేనేంటంటే ఈ సమస్యని మనం ఓన్లీ పోలీస్ ద్వారా కాకుండా మనకి ఈ సిఎస్ఆర్ కింద సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు మాకు ఫండ్ ఇవ్వాలి ముఖ్యంగా, ప్లస్ టెక్నికలీ క్వాలిఫైడ్ పర్సన్స్ మాకు ఇవ్వాలి. అది ఇవ్వకపోతే కష్టమండి, మేము డిటెక్ట్ చేయలేము. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఉండాలి కదా, ఇప్పుడు అంత కొద్ది టెక్నాలజీ మీద నడుస్తున్నప్పుడు ఆ టెక్నికల్ టీం కావాలి కదా. మాకు లేదు. నేను పోలీస్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన నేను టెక్నికల్ దీంట్లో ఏం జరిగింది నాకు తెలియదండి ఫ్రాంక్గానే. నేను ఆనెస్ట్ గా మీకు చెప్తున్నాను, డిజిటల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నాకు చేత కాదండి. దానికోసం స్పెషలైజ్డ్ టీమ్స్ ఉండాలి. దానికోసం సిఎస్ఆర్ కింద ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మాకు కల్పిస్తే ఇలాంటి అన్యాయంగా బలైపోతున్నటువంటి ఈ టెక్నికల్ బ్రెయిన్స్ ఇంజనీర్స్ మనం సేవ్ చేయగలము, వాళ్ళలో అవేర్నెస్ తీసుకురాగలము. ఒకసారి తెలంగాణ మొత్తం జ్యూరిస్డిక్షన్ లో ఏ ఐపీ అడ్రస్ నుంచి అయినా సరే, ఏ టెలిగ్రాఫ్ గ్రూప్ నుంచి అయినా సరే బెట్టింగ్ నడుస్తుంది అని నాకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ రాగల టెక్నాలజీని ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ కంపెనీ ఇవ్వగలిగితే అది వాళ్ళ యొక్క బాధ్యత అవుతుంది. అంటే సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, మనకి హైదరాబాద్లోనే ఉంటూ ఏ సింగపూర్ ఐపీ అడ్రస్ లేకపోతే మహారాష్ట్రలో ఏదో ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు అలాంటివి కూడా తెలుస్తుందా? మీరు చెప్పిన ఈ టెక్నాలజీని అడ్వాన్స్ టెక్నాలజీ మనకు వచ్చిందా? ఎవరైనా మన దగ్గర పోలీసుల దగ్గర లేదు. పోలీసుల దగ్గర ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు జిపిఎస్ స్పూఫింగ్ అని ఒకటి ఉంటుంది. నేను చెప్పాను ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఐపీ అడ్రస్ ని మీరు పోలీసులు వెరిఫై చేస్తే ఇది షామీర్పేట్ ఇక్కడున్న దీనికి ఉంటుంది, ఇక్కడున్న వైఫైకో లేకపోతే ఇంటర్నెట్ కో ఉంటుంది. అవును, నేను దీన్ని ఏం చేస్తాను, ఇది షామీర్పేట్ ని కవర్ చేస్తూ దీన్ని నేను సింగపూర్ లో చూపిస్తాను. మీరు ప్రైమ్ ఆఫీస్ మీకు ఏం కనిపిస్తుంది, ఇతర ఈ ఐపీ అడ్రస్ సింగపూర్ దాన్ని మీకు వస్తుంది. కానీ స్పెషల్ అప్లికేషన్స్ దానికి ఉన్నాయి. ఇది సింగపూర్ది కాదు, ఇది ఒక అప్లికేషన్ వాడి తన మొబైల్లో ఇన్స్టాల్ చేసి దాన్ని స్పూఫింగ్ అప్లికేషన్ అంటాం. అవును, చెప్పారు. మసిపూసి మారేడికే చేయడం అన్నమాట. దానికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అప్లికేషన్స్ మా దగ్గర లేవు. మా యొక్క అది లిమిటేషన్ అదండి. కానీ తలుచుకుంటే రాదా సార్? తలుచుకుంటే రాదా? ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు అందరూ కూడా అది పెద్ద స్థాయి నుంచి వస్తే తప్పకుండా. ఇప్పుడు డీజీపీ గారు అనుకోని నేను నా తెలంగాణ జ్యూరిస్డిక్షన్ లో కానీ ఆంధ్రప్రదేశ్ మన హరీష్ గుప్తా గారు ఆంధ్రప్రదేశ్ జ్యూరిస్డిక్షన్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఐపీఎల్ బెట్టింగ్ జరగడానికి వీల్లేదు అంటే జరగదండి. పోలీసులు అనుకుంటే వాళ్ళు జరగనివ్వరు. కానీ వాళ్ళకి ఏంటంటే మాకు టైం లేదు రాజు, మీరు ఏదో థియరిటికల్ చెప్తుంటారు, ఈ ఛానల్స్ అలా ఊదరు పెడుతుంటారు, మేము వెనకాల పడుతుంటారు, కానీ నాకు అంత టైం లేదు. విఐపి సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్, క్రైమ్ ఇవన్నీ ఎవరు పట్టి ఇదంతా చిన్న వయసే కదా వాళ్ళు. విఐసి వయసు అంటే విఐసి ఇదేంటంటే ఇది పెద్ద నేరమేం కాదు. తర్వాత మీరు ఈ అఫెన్స్ లో మీకు బెయిలబుల్ అఫెన్స్, ఇది కోర్టుకు వెంటనే మరుక్షణమే బెయిల్ దొరుకుతుంది. తర్వాత పనిష్మెంట్ అయింది అనుకుందాం ప్రూవ్ చేసి, 1 నెల 2 నెలలు 3 నెలలు అంతకంటే ఉండదు. మీరు అన్నారు చూసారా, సెక్షన్ లేవు దానికి తగ్గ స్థాయిలో. ఇప్పుడు ప్రాణాలు ఎలా పోతున్నాయి కూడా దానికి తగ్గ స్థాయిలో మాత్రం అక్కడ చట్టాలు ఇంకా రెడీ కాలేదనుకోవాలి. చట్టాలు కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఉన్న రాష్ట్రాల్లో నేను ఆపరేట్ చేయనండి. నేను వెళ్ళిపోతా, లేదు ఛత్తీస్గఢ్ లో కూర్చుంటే రాయ్పూర్ వెళ్ళి కూర్చుంటాను ఒక 4 రోజులు, రాయ్పూర్ హోటల్లో కూర్చొని చేస్తాను. రాయ్పూర్ లో లేదు కదా, ఛత్తీస్గఢ్ లో లేదు, జార్ఖండ్ లో లేదు, బీహార్ లో లేదు, ఉత్తరప్రదేశ్ లో లేదు. నేను హైదరాబాద్ లోనే చేయాల్సిన లేదు. నా ఐపీ అడ్రస్ నేను యూపీలో చూపిస్తాను, అది కూడా వీలవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ క్రైమ్ కాబట్టి దీనిలో మాకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ లెవెల్ చాలా తక్కువ కాబట్టి, నాకు ఇన్వెస్టిగేషన్ టూల్స్ నా దగ్గర లేవు కాబట్టి, నాకు ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు రిసోర్సెస్ ఉండాలి, పోలీస్కి పెరగాలి, నేను ఇవ్వాలండి. అది దీన్ని మనం పక్కన పెట్టేయకూడదు. ఎందుకంటే ఇది మొక్కై వంగన్నది మోనై వంగుతున్న తెలుగులో సామెత. మీరు ఇప్పుడే తుంచకపోతే ఇది మేకై కూర్చుంటుంది. ఆల్రెడీ చాలా బలపడిపోయింది కదండి, మీరు చెప్పినట్టుగా చాలా బలపడిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి డెఫినెట్గా సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ ఉండాలి. పోలీస్ దాకా ఏంటంటే పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ పవర్స్ మరింత పెంచే విధంగా, వాళ్ళు ఏదైనా కంట్రోల్ చేసే విధంగా వారికి అధికారం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయో వాళ్ళు సమకూర్చే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇది రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు.
అసలు స్టార్ట్ అయ్యేది చాలా చిన్నగా స్టార్ట్ అవుతున్న ఎండ్ అనేది చివరికి వాళ్ళకి కుటుంబాలను రోడ్డుని పాడేస్తోంది. అసలు పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తోంది. డెఫినెట్గా ముఖ్యంగా అవన్నీ జరగాలని కోరుకుందాం సార్. ఐపీఎల్ లాంటి హై డెసిబుల్ యాక్టివిటీ, స్పోర్టింగ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అండి, బెట్టింగ్ కొన్ని వేల కోట్లలో నడిచి తీరుతుంది.